హాయ్ హలో! అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ కుమార్. ఈరోజు మనం వాస్తులో భాగంగా టాయిలెట్స్ గురించి మనం తెలుసుకుందాం. సో, టాయిలెట్స్ అసలు ఇంట్లో ఎక్కడుండాలి? ఇంట్లో అంటే కాంపౌండ్ వాల్‌లో ఎక్కడ ఉండాలి అనేది మనం గమనిస్తే ఇదొక స్థలం అయితే ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఫేసింగ్ ఈస్ట్ అయితే మనం టాయిలెట్స్ అనేది ఇప్పుడు ఈ స్థలంలో మనం నేను ఫస్ట్ నుంచైనా మీకు ఈ లాస్ట్ దాంట్లో కూడా చెప్పిన ఫస్ట్ ప్లాన్ బట్టి మనము ఏదైనా డిసైడ్ చేయడానికి అవుతుంది. ఇంటి ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాన్ బట్టే డిసైడ్ అవుతుంది. లేదు మేము జనరల్‌గా మాకు ఎలా ఉందో తెలుసుకుందాం అనుకుంటే టాయిలెట్స్ గురించి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన గేట్ ఇక్కడ ఉంది. ఆ గేట్‌కి ఎదురుంగానే ఇప్పుడు ఇల్లు ఇయంతా అనుకుంటే, ఇక్కడి వరకు ఇల్లు అనుకుంటే, ఇక్కడ గేట్ పెడితే ఇక్కడ ఎదురుంగానే టాయిలెట్స్ పెడుతున్నారు. మళ్ళీ డోర్ ఇందులోకి కనిపిస్తుంది. ఇది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. మీరు గమనించండి. మనము ఫస్టు ఇట్లా ఎంటర్ అవ్వగానే మనకి ఇల్లు కనిపియదు ఫస్ట్. టాయిలెట్ డోరే కనిపిస్తుంది. అది చాలా రాంగ్. నేను ఎందుకంటే ఇది నేను చూసిన నేను మొన్న రీసెంట్‌గా 3 డేస్ బ్యాక్ ఒక విజిట్ వెళ్ళినప్పుడు చూసిన నేను. ఇది మెయిన్ నాకిదే పాయింట్ కనబడ్డదనమాట. అందు గురించే మీకు చెప్తున్నాను. అసలు మనం ఎంటర్ అవుతూనే మన మెయిన్ డోర్ ప్రధాన ద్వారం కనబడే విధంగా ఉండాలి. ఇది ఇట్లా పెట్టడం అయితే ఇది రాంగ్. దీనికి కావాలి అంటే ఇది ఆల్టర్‌నేటివ్ ఎగ్జాంపుల్ వాళ్ళకు అంటే ఎగ్జాంపుల్ అంటే వీళ్ళకి అయితలేదు. అంటే వేరే ప్లేస్ లేదు ఆప్షన్. ఇక్కడ లేదు ఈ వెనకాల ఎక్కడ ప్లేస్ లేదు. వాళ్ళక్కడనే ఉంది ప్లేసు. దీనికి ఆల్టర్‌నేట్ ఏం చేసామంటే కనీసం ఆ డోర్స్ అన్నా చేంజ్ చేసినాం అంతే. మెయిన్ థింగ్ ఏంది అంటే మనము మీకు చెప్తాను చూడండి. ఒక స్థలం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఒక స్థలంలో నుండి గేట్‌లో నుండి మనం ఎంటర్ అవుతూ ఉన్నాము అంటే మనకు మొదటగా మనకు మెయిన్ డోర్ కనబడాలి. ఇది మెయిన్. లేదు మనకిది వేరే ఉంది. ఒకళ పార్కింగ్ జేసి రావాలి అనుకున్నప్పుడు ఓకే. ఇక్కడ పెడదాం ఈడొస్తాం గానీ, బట్ ఏంది అంటే టాయిలెట్స్ మాత్రము ఈ గేట్‌కి ఎదురుంగా ఉండొద్దు. ఒకటి. ఒకవేళ స్థలం లేదు మేమేం చేయాలి? అలాంటప్పుడు ఇక్కడ డోర్ ఎదురుంగా కాకుండా ఈ సైడ్ గాని, ఇంటి సైడ్ గాని, ఔట్ సైడ్ అంటే నార్త్ గాని ఇవి పెట్టుకోవచ్చు డోర్స్. ఇదొక ఆప్షన్. లేదు మనకు ఆగ్నేయంలో స్థలం ఉంది అన్నప్పుడు ఇక్కడ గూడా ఏర్పాటు చేసుకోవచ్చు టాయిలెట్స్. ఇది ఓకే. ఇది ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ఎంటర్ అవుతూనే లోపలికెళ్ళిపోతాం కాబట్టి దానికేం ప్రాబ్లమ్ లేదు. అది పక్కకుంటుంది. ఈవెన్ ఎక్కడైనా పెట్టొచ్చు. నేను ఇక్కడే పెట్టాలి, ఇక్కడే పెట్టాలని గాదు. ఏ ఏరియాలో అయినా పెట్టొచ్చు. వెస్ట్‌కి పెట్టొచ్చు. సౌత్‌లో పెట్టొచ్చు. దాని కండిషన్స్ ఏంది అంటే మన స్థలంలో ఇల్లు ఎలాగైతే ఉంటుందో, దీనికి టచ్ చేసి ఎట్టి పరిస్థితిలోనూ పెట్టకూడదు. ఇది ఖచ్చితంగా రూల్. మీరిది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు అంటే, ఇక్కడ మనం టచ్ చేసి పెట్టినప్పుడు ఇది పెరిగిన దోషం కిందకి వస్తుంది. ఇక్కడ టచ్ చేసి పెట్టినప్పుడు ఇది పెరిగిన దోషం కిందకి వస్తుంది. మనం ఇలాంటిది ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు. ఎందుకు అంటే, ఇక్కడ ఈ కార్నర్‌లో డిస్టర్బ్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ ఆగ్నేయంలో టాయిలెట్ పెట్టినప్పుడు మనకు ఈశాన్యం అనేది కటింగ్ అనేది ఉంటుంది. లేదంటే ఆగ్నేయం పెరిగిన దోషాల కిందకి కూడా వస్తుంది. అదొకటి. వాయువ్యంలో పెట్టినప్పుడు ఈశాన్యం తగ్గిన దోషాల కిందకి కూడా వస్తుంది. మనం గమనించాలి. అదే విధంగా ఇక్కడ మనం ఇంకోటి గమనిస్తే ఈడ మెట్లు పెడుతుంటారు ఇంకా. ఈ టాయిలెట్ పైననే. ఇలా ఈ విధంగా ఎక్కినప్పుడు ఇంకా దీనికి ఇంకా అసలు పెట్టనే పెట్టొద్దు అలాంటిది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నాం అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇల్లు ఇలా ఉంది అనుకుందాం. ఇక్కడ టాయిలెట్ పెట్టి ఇక్కడి నుంచే పైకెళ్తా ఉంటుంటారు. మనం ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటే ఇక్కడి నుంచే పైకెళ్ళి ఇందులో నుంచి ఎంటర్ అవుతూ ఉంటారు. ఇది చాలా రాంగ్. ఎందుకంటే మనం ఏదైనా మంచి పనికి వెళ్ళాలనుకున్నా, ఏదైనా మంచి విషయానికెళ్ళాలనుకున్నా దీని మీదికెళ్ళే నడిచి వెళ్తూ ఉంటాం. మనము ఒక
టాయిలెట్ ఉంటే పక్కన చైర్ వేసుకొని కూర్చోవాలి అంటేనే మనం కూర్చోలేము. అలాంటిది ఒక మంచి పనికెళ్తున్నారు. ఏదైనా శుభకార్యం గాని వెళ్తున్నారు. మనం టాయిలెట్ మీదకే వెళ్ళాల్సొస్తుంది. వచ్చేటప్పుడు టాయిలెట్ మీదకెళ్ళి రావాల్సొస్తుంది. అందు గురించే మనం ఏంది అంటే, ఈ మెట్ల కింద టాయిలెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ అలో చెయ్యము. ఇది గుర్తుపెట్టుకోండి. టాయిలెట్స్ అనేది స్టెప్స్ కింద ఎలాంటి పరిస్థితిలోనూ ఉండొద్దు. అదొకటి. 2 ఈ ఈ టాయిలెట్ అనేది ఇంటికి టచ్ అయ్యి ఈ హౌస్‌కి టచ్ అయ్యి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఉండొద్దు. అది పెడితే మాత్రం ఇండివిడ్యుయల్‌గా పెట్టండి. ఇప్పుడు ఇందులో ఇలా ఉంది అనుకోండి ఇల్లు. ఇక్కడ సెపరేట్‌గా పెట్టండి. నో ఇష్యూ. ఇక్కడ గ్యాప్ ఉంటుంది గదా! ఇలా పెట్టడం వల్ల ఈ టాయిలెట్ సంబంధించిన దోషాలు ఎట్టి పరిస్థితిలోనూ ఉండదు గాబట్టి మనం ఏదైనా సరే ఒక టాయిలెట్ గాని, ఏదైనా నిర్మించాలనుకున్న ఇంటికి ఏదైనా 4 మూలలు మనం సెట్ చేస్తామో, ఆ 4 మూలలకి ఎట్టి పరిస్థితిలోనూ పెంచినట్టు కనబడొద్దు. మనం ఉత్తరం సైడ్ ఎంతైతే మెజర్‌మెంట్ ఉంటుందో దక్షిణం అంతే ఉండాలి. తూర్పు సైడ్ ఎంతైతే మెజర్‌మెంట్ ఉంటుందో పడమర గూడా అదే మెజర్‌మెంట్ ఉండాలి. గమనించండి. ఎందుకంటే ఒక సైడ్ పెరిగినప్పుడు కంపల్సరీ మూలలు పెరిగి తగ్గడం అనేది కంపల్సరీ జరుగుతుంది. అది ఖచ్చితంగా చూడండి. ఇంకోటి ఇక్కడ, ఇక్కడ చూస్తే ఆహ్, టాయిలెట్ సీట్. ఇప్పుడు టాయిలెట్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి టాయిలెట్ సీట్ అనేది చూద్దాము. ఇంత ముందుకు మనం ఓపెన్ ప్లేస్‌లో వెళ్ళేది గాబట్టి సన్‌రైజ్ ఎట్లా వస్తుందో దాని ప్రకారంగా ఈస్ట్ నుంచొస్తే ఇక్కడ ఈస్ట్ సైడ్ ఉండొద్దు. ఓన్లీ నార్త్ అండ్ సౌతే ఉండాలి అనేది మనం చూసినాం. కానీ ఇప్పుడు మనం కంపాక్ట్‌లో ఉన్నాము. 4 సైడ్స్ గోడలు కట్టుకొని ఉన్నాము. ఇందులో ఎక్కడైనా ఉండొచ్చు. ఇందులో ఫేసింగ్ ఎక్కడైనా ఉండొచ్చు. అని మనం అంటున్నాం గాబట్టి, సరే నార్త్ తీసుకోండి ప్రాబ్లమ్ లేదు. కానీ ఐషియల్ రూల్‌లో ఎక్కడైనా ఉండొచ్చు. మనం కంపాక్ట్‌లో ఉన్నాం గదా! అంటే 4 సైడ్స్ 4 సైడ్‌ల గోడ కట్టుకొని ఉన్నాం గాబట్టి, మనం ఎక్కడైనా ఫేసింగ్ పెట్టుకోవచ్చు. మన కంఫర్టబిలిటీ బట్టి. ఎందుకంటే అసలు టాయిలెట్ అసలు అలోనే చెయ్యము ఇంట్లో. కాంపౌండ్ వాల్‌లో గూడా అలో చేయము. బయట మనకు పూర్వం చూస్తే ఔట్ సైడ్‌లో వెళ్ళేది. ఇంటికి ఔట్ సైడ్‌లో వెళ్ళేది. ఒక కాంపౌండ్ వాల్ తీసుకుంటే బయట వెళ్ళేది. తర్వాత అదేం జరిగింది? కాంపౌండ్ వాల్ లోపలికొచ్చింది. తర్వాత ఏమైంది? పక్కకుంటుంది. మీరు గమనించండి. ఇది మనం చూసిందే. దాని తర్వాత ఏమైంది? ఇంటి లోపలికొచ్చింది. మూలలకొచ్చింది. తర్వాత ఏమైంది? ఒక బెడ్‌రూమ్ అనుకుంటే బెడ్‌రూమ్ లోపలికొచ్చి ఇప్పుడు అటాచ్డ్ టాయిలెట్ అయిపోయింది. ఇది చాలా రాంగ్ గదా! మనం ఏం చేస్తాం మరి ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌కి, ప్రెజెంట్ ఉన్న దాని గురించి మాట్లాడాలి అంటే ఏందంటే మనకు ఏదైనా సరే ఉండాలి, కంఫర్టబుల్‌గా ఉండాలి అనే దాని మీదకెళ్ళి వచ్చింది. అయినా సందర్భం ఏంది అంటే అది పెట్టే చోట పెడితే ఇంకా మంచిది. అసలు పెట్టకూడదు. పెట్టే చోట పెడితే మాత్రం బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. లేదు ఇది అంటే దాని గురించి నేను మీకు చెప్తున్నాను. ఒక టాయిలెట్‌కి సంబంధించి మీకు ఎక్కడ పెట్టాలి? ఏంటిది? అనేది క్లియర్‌గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ అనేది ఇంటికి నేను చూసింది చెప్తున్నాను మీకు. ఇక్కడ టచ్ అయినప్పుడు ఇది పెరిగిన దోషం కిందకొస్తుంది. సో, ఈ విధంగా ఉండకూడదు. మీరు గమనించండి. మీకింకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు అంటే నాకు వాట్సాప్‌లో మెసేజ్ రూపంలో తెలియజేసినా సరిపోతుంది. మీకు ఇంకా దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇంటికి సంబంధించిన వీడియో లేదా మీ ఇంటికి సంబంధించిన ప్లాన్ లేదా కొత్త ప్లాన్ కావాలి అనుకుంటే గూడా మీరు నన్ను సంప్రదించొచ్చు. మన నంబర్ అనొచ్చి డిస్‌ప్లే మీద ఉంది చూడండి. దానికి మీ డీటెయిల్స్ ఏమైనా పంపిస్తే దానికి సంబంధించిన అపాయింట్‌మెంట్ ఏమున్నాయో డీటెయిల్స్ మీకొస్తుంది. ఆ విధంగా చేయొచ్చు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా క్లారిఫికేషన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి సంబంధించిన వీడియో గూడా నేను చేస్తాను. మీకు ఇంకా ఈ విషయం గురించి మీకు నచ్చి ఉంటే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ. నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.